పులుసు అండి. చూసారా, ఉప్పు వేస్తున్నాము, అడుగున మామిడికాయ ముక్కలు ఉన్నాయి. తెలిసిపోయింది కదండి మీకేంటో. ఒక ఆవకాయ పెడుతున్నానండి. శ్రీరామనవమి రోజున 1-2 మామిడికాయలు ఇంట్లో ఉంటే ఊరుకుంటామా? కొంచెం ఆవకాయ కలిపేసుకుంటాం కదండి. పప్పు కంటే కూడా మామిడికాయలతో పచ్చడిని ఇష్టపడతాం అందరం. పుల్లటి మామిడికాయ ముక్కలు ఒక పెద్ద కాయ తీసుకొని ఆవపిండి వేసుకున్నానండి, కొంచెం మెంతిపిండి వేసుకున్నాను, ఉప్పు ఎంత వేసుకున్నాము, కారము, ఆవపిండి, మెంతిపిండి కొంచెమే వేసుకొని తగ్గుపాళ్ళల్లో అన్ని పిండిలు కలుపుకొని మామిడికాయ ముక్కల్లో కొంచెం పల్లీ నూనె వేసుకుని పల్లీ నూనె కలిపానండి. ఇన్స్టెంట్ పచ్చడిలా పెట్టాం కాబట్టి. చూసారా, సన్నటి ఆ మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, ఆవపిండి, నూనె కలిపి ఎంత ఎర్రగా చక్కగా ఉందో చూసారా. ఆ అరోమా, ఆవపిండి అప్పటికప్పుడు మిక్సీలో పట్టేసి కలిపానండి, కొన్నపిండి కాకుండా. అందువల్ల మంచి అరోమాతో ఒక్క భారతీయులకే సొంతం అండి పచ్చళ్ళు మాత్రం మన ఇండియన్స్కే సొంతం అండి ఆ టేస్ట్ అనేది. ఓకే, ఈ విధంగా పచ్చళ్ళు కలిపిన బేసన్లో ఇలా అన్నం కలుపుకొని తింటే ఆ రుచి వేరండి. మన ఇండియన్స్ అందరికీ తప్పకుండా ఆ మూకుడిని కూడా, పచ్చడి కలిపిన గిన్నెని కూడా మనం వేస్ట్ చేయం. మీలో ఎంతమంది ఇలా చేస్తారు కామెంట్ పెట్టగలరు. చూసారా అండి, ఆ బేసిన్ని కలిపి ఈ విధంగా ఆ పచ్చడన్నాన్ని తిని, పచ్చడన్న మెతుకులు ఆ అంటిన పచ్చడిని వేస్ట్ చేయకుండా అట్లా కలిపి తలో ముద్ద తినే అలవాటు మన అమ్మ వాళ్ళ నుంచి, అమ్మమ్మ వాళ్ళ నుంచి వచ్చింది కదండి మనకి. తప్పకుండా ఆ అన్నాన్ని తప్పకుండా తిని టేస్ట్ చూస్తామంటే ఆ రుచి వేరు. అప్పటికప్పుడు ఆ పచ్చడి ఎలా ఉంటుంది అని కూడా మనకి నోరూరి మనకి తినాలనిపిస్తుందండి. ఆ మధురమైన అనుభూతి కదండి.